బోర్ల రామాంజనేయులు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ అభివృద్ధుల కోసం, ఎస్సీ సంక్షేమం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే అధ్యక్ష, దాన్ని ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అధ్యక్ష. ఇక్కడ ఈరోజు మా మంత్రి గారు, ఒక సమర్థవంతుడైనటువంటి మంత్రి గారు, మరి సీనియర్ శాసనసభ్యులు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ సంక్షేమం కోసం 20,218 కోట్లు కేటాయించడం చాలా సంతోషం అధ్యక్ష. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ సర్వతోముఖాభివృద్ధిగా ఎస్సీల సంక్షేమానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎందుకంటే గతంలో 2014-18 మధ్యన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ సప్లాన్ కానీ, ఎందుకు అంటున్నానంటే ఈ మాట, 2013లో సప్లాన్ అనేటువంటిది చట్టం చేశారు అధ్యక్ష. కానీ ఆ చట్టం చేశారు కానీ దానికి నిధులు కేటాయించేటటువంటి విషయంలో చాలా స్వల్పంగా ఉండేది. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014లో 4,576 కోట్లతో ప్రారంభించి 2018-19కి వచ్చేటప్పటికి 11,228 కోట్ల అధ్యక్ష. అంటే 300 రెట్లు పెంచి సప్లాన్ ద్వారా 27 పథకాలని, మా సభ్యులందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళడం లేదు, 27 పథకాలని సమర్థవంతంగా అమలుపరిచి ఎస్సీలని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచినటువంటి ఆపద్బాంధుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, 40,252 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సప్లాన్ కింద ఇచ్చి అందులో 37,173 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 92% బడ్జెట్ను కేటాయించి ఖర్చు పెట్టినటువంటి ఘనత చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప మరొకరికి లేదనేది మాత్రం స్పష్టం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధ్యక్ష, దళితులకి నేను మేనమామ అన్నాడు, నా బిడ్డలు అన్నాడు, చేతులు దాశాడు, ముద్దులు పెట్టాడు, అన్నీ చేశాడు. వారికి కూడా 5 సంవత్సరాల్లో బడ్జెట్లో 60,000 కోట్లు పైగా కేటాయించినట్టు చూపించాడు. కానీ ఖర్చు పెట్టింది ఎంత అధ్యక్ష? 30,000 కోట్లు దాటలేదు అధ్యక్ష. అంటే 50% లోపలే. మరి 92% ఎక్కడా, 50% ఎక్కడా? అందుకే చెప్తున్నాను అధ్యక్ష, దళితులను అభివృద్ధి పరచాలంటే బడ్జెట్ కేటాయించడం కాదు అధ్యక్ష, దాన్ని ఖర్చు పెట్టేటటువంటి దమ్ము, ధైర్యం ఉండాలి అధ్యక్ష. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది అధ్యక్ష. ఆ రోజు పథకాలు చూస్తే అధ్యక్ష, ముందడుగు తెచ్చాడు అధ్యక్ష, ఉన్నతి తెచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా దళితుల్లో అందరికీ న్యాయం చేకూర్చాలి, 59 కులాల్లో సమాంతరమైనటువంటి న్యాయం చేయాలని కేటగిరైజేషన్ తెచ్చాడు అధ్యక్ష. నిధుల సమాంతరంగా ఖర్చు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో GOMS-25 తెచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా జస్టిస్ పున్నయ్య గారిని నియమించి దాదాపుగా 40 పథకాల్లో ఆయన యొక్క రిపోర్ట్లు తీసుకొని 18 జీవోలు అమలుపరిచినటువంటి ఖ్యాతి కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అధ్యక్ష. ఆ రోజు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగితే ఎస్సీ కలెక్టర్, ఎస్పీ అక్కడికి వెళ్ళి సందర్శన చేయాలని ఆదేశించడం కానీ, అన్ని కోణాల్లో కూడా 18 జీవోలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఆ రోజు 2014-18 మధ్యన కార్పొరేషన్ల అధ్యక్ష, ఎస్సీ కార్పొరేషన్ ఉంది. దాని ద్వారా 2,66,740 మందికి రుణాలు అందజేశాడు అధ్యక్ష. సబ్సిడీతో కూడినటువంటి రుణాలు. అందులో మా సభ్యులు చెప్పినటువంటి 7,740 ఇన్నోవా కార్లు కానీ, పవర్ ఆటోలు 7,700